హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇది నా మొదటి వీడియో. నేను డిసెంబర్ నుంచి అనుకున్నాను వైట్ అన్న మాటే తినకుండా ఉండాలి అని చెప్పి. వైట్ అనగానే మెయిన్గా మైదా, షుగర్, తర్వాత రైస్ అయితే అసలు అవాయిడ్ చేయలేము, కానీ ఈ రెండు అయితే అవాయిడ్ చేయగలం. ఏది? మైదా అండ్ షుగర్. అందుకే నేను ఈ మధ్యకాలంలో అయితే కేక్ వీడియోస్ అస్సలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే కొద్దిగో గొప్ప ఆ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి మీ అందరికీ చెప్పడానికైనా నేను కొద్దిగా తినాలి కాబట్టి. ఇదంతా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీకు చూపిస్తున్న ఈ రెసిపీ అయితే నా కోసం తయారు చేసుకున్నది, కానీ మీలో కూడా చాలామంది హెల్దీ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. అందుకోసమే మీ అందరికీ కూడా షేర్ చేశాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ ఎమ్మీ రెసిపీని తయారు చేసేసుకుందామా? పదండి రెసిపీలోకి. ఈరోజు రెసిపీలో మీకు మైదా ఉండదు, గోధుమ పిండి ఉండదు, ఎగ్స్ కూడా ఉండవు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓట్స్ తీసుకోండి 1 కప్పు. ఆ తర్వాత మరొక కప్పు బాదం పప్పులను తీసుకోండి. ఈ రెండిటిని బాగా మిక్సీ చేసుకోండి, పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇవేమీ వేపినవి కాదు, పచ్చివి మాత్రమే తీసుకున్నాను. ఒక్కసారి మిక్సీ చేసేస్తాను. ఈ విధంగా పౌడర్ ఫామ్ లాగా రెడీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు 1/2 కప్పు బటర్ని యాడ్ చేసుకోండి. మీకు బటర్ ఇష్టం లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న నెయ్యి ఉంటుంది కదా, దాన్నే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తలకు రాసుకునేది కాదు, తినే కోకోనట్ ఆయిల్ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు బెలూన్ విస్క్ సహాయంతో ఈ విధంగా మిక్స్ చేయండి. బీటర్స్ యూజ్ చేయవలసిన అవసరం కూడా పడదు ఈ రెసిపీకి. కొంతమంది ఇంట్లో ఉన్న బటర్ యూజ్ చేయనా అని అడుగుతున్నారు, చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బెల్లంని యాడ్ చేస్తున్నాను. నేను యూజ్ చేస్తుంది అయితే బెల్లం పొడి. మీ దగ్గర ఈ బెల్లం పొడి లేకపోతే నార్మల్ బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసుకోండి సేమ్ క్వాంటిటీలో. మీ చెయ్యిని కొద్దిగా స్పీడ్గా తిప్పుతూ బాగా కలపండి. కొంతమంది ఇప్పుడు అడుగుతారు, నా దగ్గర బీటర్ ఉంది అది యూజ్ చేయనా అని. నిక్షేపంగా యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళైతే మటుకు ఈ విధంగా బెలూన్ విస్క్ సహాయంతో చేసుకోండి. ఇప్పుడు పెరుగును యాడ్ చేసుకోండి. క్వాంటిటీస్ అన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఈ కేక్ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు మా దగ్గర అవన్ ఉండాలి, ఓటీజీ ఉండాలి, అప్పుడే ఎంత బాగా వస్తాయని భ్రమలో ఉన్నారు. అస్సలు అవసరం లేదండి. మీరు కుక్కర్లో చాలా చక్కగా చేయొచ్చు. నేను ఓదులతో బ్రౌనీ ఎలా తయారు చేసుకోవచ్చు అనే రెసిపీ అనేది చూపించాను, లాంగ్ వీడియోస్లో ఉంటుంది. అందులో నేను స్టవ్ మీద చేసే చూపించాను. మీరు ఒక్కసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకోండి. దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కొద్దిగా వేసుకోండి. ఫస్ట్ అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మిగిలింది కూడా వేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేసేస్తే కలపడం సమంగా రాకపోతే అక్కడక్కడ ఉండల్లాగా ఉండిపోతుందన్నమాట. అందుకే నేను అలా మెల్లిగా వేసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. అక్కడ నేను కోకో పౌడర్ 1/4 కప్పు వేయాలి, నేను కొద్దిగా తక్కువ వేశాను. తర్వాత రియలైజ్ అయ్యి ఇంకొద్దిగా యాడ్ చేశాను. మీరైతే 1/4 కప్పు యాడ్ చేసుకోండి. నేను పైన స్క్రీన్ మీద మెజరింగ్ ఇస్తాను. ఇప్పుడు ఇది కలుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొద్దిగా టైట్ అయినట్టుగా తెలుస్తుంది కదా, నేను అక్కడ కలుపుతున్నాను కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ బ్యాటర్ని కొద్దిగా లూజ్ చేయాలి కాబట్టి పాలుని యాడ్ చేస్తున్నాం. ఈ పాలు వేడి పాలా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. అస్సలు కాదు, నార్మల్గా ఉన్న పాలే. నేను మార్నింగ్ వేడి చేసి బయటను అలా పెడతాం కదా, చల్లగానే ఉన్నాయి ఆ పాలు. నేనేం వేడి పాలు వేయలేదండి, నార్మల్ పాలు నేను వేశాను. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఈలోపు మీ అవన్ కానీ, ఓటీజీని కానీ, కుక్కర్ని కానీ 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. అదే అవన్ కానీ ఓటీజీ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. మనం ఏ కేక్స్ చేసినా, ఏ కుకీస్ చేసినా, బ్రౌనీస్ చేసినా, ఏది చేయనివ్వండి, ప్రీహీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్రీహీట్ అస్సలు అవసరం లేదు అని అనుకుంటున్నారు. కాదండి, ప్రీహీట్ చాలా అవసరం. బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది.
ఇప్పుడు 7 ఇంచ్ ఉన్న టిన్ అయితే తీసుకోండి. మీ దగ్గర 7 ఇంచ్ లేకపోతే 8 ఇంచ్ టిన్ తీసుకోండి. దానికి ఇలా బటర్ పేపర్ని పెట్టేసుకొని చుట్టూ కొద్దిగా బటర్ని అప్లై చేసుకోండి. తర్వాత బ్యాటర్ అంతా ఇలా వేసేయండి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాల్నట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవేమీ ఫ్రై చేయలేదండి, నార్మల్గా నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత మీరు చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటానంటే యాడ్ చేసుకోండి. పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డార్క్ చాక్లెట్ చిప్స్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను 25 నుంచి 30 నిమిషాల దాకా బేక్ చేసుకుంటాను. నేను 25 నిమిషాలకి బేక్ అయిందా లేదా అని చెప్పి టూత్పిక్ గుచ్చి చూసాను. అక్కడ చాక్లెట్స్ ఉండడం వల్ల కొద్దిగా మనకు అంటుకున్నట్టే వస్తుంది అనమాట టూత్పిక్కి. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అవన్లోంచి తీసిన తర్వాత మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చక్కగా బేక్ అయింది. పర్ఫెక్ట్ కలర్. తినడానికి ఇంకా మరి ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసి కట్ చేసేసుకుందాం. కొద్దిగా బాగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఏ కేక్స్ అయినా సరే అవి బ్రేక్ అయిపోతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో రాగి కేక్కి మంచి ఆదరణ దొరికింది. తర్వాత జొన్నపిండితో కేక్కి, ఆ తర్వాత మిల్లెట్స్తో తయారు చేసే కుకీస్కి, కేక్స్కి అన్నిటికీ కూడా మీరు చూపించే ఆదరణ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరూ ఆ రెసిపీస్తో బిజినెస్ కూడా చేస్తున్నారు. నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో బాగా వస్తేనే ఆ రెసిపీ మీ దాకా వస్తుంది అని చెప్పి నేను పోయిన వీడియోలో కూడా మీకు చూపించాను. నాకు నచ్చితేనే మీకు కూడా ఇస్తాను. అప్పుడే మీ అందరూ కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ప్రతి రెసిపీని పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న ఇళ్ళల్లో, తర్వాత పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో తయారు చేయండి, వాళ్ళకి పెట్టండి. ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇందులో ఏం వేశారో పిల్లలకి చెప్పకపోతే వాళ్ళకి అస్సలు తెలీదు. వాళ్ళు చాక్లెట్ కేక్ అడిగారు అనుకోండి, ఇది తయారు చేసి ఇచ్చేయండి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి మీరు హెల్తీగా పెట్టారనే ఆనందం మీకు చాలా హ్యాపీగా దొరుకుతుంది. ఇది నా మీద నమ్మకం ఉంటే మటుకు ట్రై చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత నాకు చెప్పండి. ఇది చూడడానికి తినడానికి సూపర్గా ఉంటుంది. ఇది మీకు నార్మల్ కేక్ లాగా అస్సలు ఉండదు. ఎందుకంటే ఇందులో మనం మైదా కానీ గోధుమ పిండి కానీ ఏమీ వేయలేదు. బైండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే కొద్ది క్రంబుల్గానే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఎవరికైనా ఈ రెసిపీని షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేసి తెలియజెప్పగలరు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో బేసిక్ బేకింగ్ పెయిడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయొచ్చు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.